సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్‌కు టీమ్‌లో ప్లేస్ కావాలంటే ఖచ్చితంగా ఆడాలంటున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. కేఎల్ రాహుల్‌ని రీప్లేస్ చేయడానికి ప్రస్తుత టీమ్‌లో ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఓకే. బట్ ఇషాన్ కిషన్ కూడా అంతంత మాత్రమే ఆడేది. కేఎల్ రాహుల్ కంపేర్ చేసుకుంటే ఇషాన్ కిషన్‌తో కంపేర్ చేస్తే కేఎల్ రాహుల్ లిటిల్ బిట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ బాగా టీ20లో అయితే ఇషాన్ కిషన్ కొద్దిగా సిక్సెస్, ఫోర్స్ చేయడానికి పనికొస్తాడు. కానీ వన్‌డేలో స్లోగా ఆడడం, స్ట్రైక్ రొటేట్ చేయడంలో కేఎల్ రాహుల్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ప్రెజర్‌లో ఆడడం. నెక్స్ట్‌గా రోహిత్ శర్మ, కోహ్లీని ప్రస్తుత టీంలో రీప్లేస్ చేయడానికి ఎవరు లేరు. ఇన్ కేస్ విరాట్ కోహ్లీ బదులు ఇషాన్ కిషన్ తీసుకున్న ఇషాన్ కిషన్ 6 ఫోర్స్ ఇచ్చేసి అప్రాక్సిమేట్లీ 30, 50 బిలో స్ట్రైక్ చేయగలడు. కంటిన్యూస్‌గా ఆడలేడు. బట్ విరాట్ కోహ్లీ రన్ మిషన్. 1, 2 మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన సీనియర్ ప్లేయర్‌ని తీసేయడం, పక్కన పెట్టడం కరెక్ట్ కాదనుకుంటా. ఇప్పుడు రెస్ట్ ఇస్తే నెక్స్ట్ వరల్డ్ కప్‌కి ఎఫెక్ట్ అవుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని రీప్లేస్ చేసి వరల్డ్ కప్‌ని టీమ్ ప్రస్తుతానికి డెవలప్ చేయలేం, క్రియేట్ చేయలేం. ఎక్కువ ప్లేయింగ్ ఛాన్సెస్ ఇస్తే కన్సిస్టెన్సీ పెరిగి బాగా ఆడొచ్చు. అండ్ రాబోయే వరల్డ్ కప్‌కి బెనిఫిట్ కూడా.